అనుకుందాం రా, నీది నాది ఒకే కథ, ఒకరికి ఒకరు. ఏంటి ఇవన్నీ సినిమా టైటిల్స్ అనుకుంటున్నారా? కాదు, చైనా చెబుతున్న సరికొత్త డైలాగ్స్. ఇప్పటి వరకు ఢీ అంటే ఢీ, కాస్కో లాంటి యాక్షన్ మూడ్ నుండి ఇప్పుడు కుటుంబ కథా చిత్రమే మంచిదన్నట్లు మారిపోయింది డ్రాగన్ తీరు. కలిసి పనిచేయటమే రెండు దేశాలకు మంచిదంటూ సహకార సౌండ్ పెంచింది. గ్లోబల్ సౌత్ లో మనమే గొప్పోళ్ళం, ఇద్దరం కలిస్తే ప్రజాస్వామ్యాన్ని పతాక స్థాయిలో నడపగలం అంటూ సెంటిమెంట్ తో కొడుతోంది. ఇంతకీ ఏం జరిగింది? చైనాలో వచ్చిన మార్పుకి కారణం ఏంటి? కలిసి పనిచేయడం రెండు దేశాలకు మంచిది. ఒకరినొకరు తగ్గించుకోకుండా ఒకరితో ఒకరు కలిసి పనిచేద్దాం. భారత్ చైనాలు రెండు పురాతన నాగరికతలు. బలమైన గ్లోబల్ సౌత్ కోసం అవకాశాలు పెంచుకుందాం. ఏంటి ఈ మాటలు భారతదేశం నుండి వచ్చాయని అనుకుంటున్నారా? కానే కాదు. చైనా దేశం టోన్ మార్చింది. అంతర్జాతీయంగా భారత్ కు పెరుగుతున్న పరపతి ఒకవైపు, ప్రపంచంలో చైనా ఒంటరిగా మారుతూ ఉండడం మరోవైపు. ఇక ట్రంప్ చేసే టారిఫ్ వార్ కి చైనా మార్కెట్ లో ముచ్చెమటలు పడుతున్నాయి. భారత్ లాగా దౌత్యం నేర్చుకుని డ్రాగన్ కంట్రీ పొగర్ని తగ్గించుకుని కలిసిపోదామని పాట పాడుతుంది. ఆర్థికంగా భారత్ పరుగులు పెడుతుంటే అనుకున్న లక్ష్యాలు చేరుకోలేక చైనా నానా పాటలు పడుతుంది. చిన్నా చితకా దేశాలకు అప్పులిచ్చి వాళ్లను తన గుప్పెట్లోకి లాగాలనుకుంటున్న డ్రాగన్ కంట్రీ అంతర్జాతీయంగా అబాస్ పాలైంది. స్వదేశంలో సవాలక్ష్య సమస్యలతో సతమతమవుతుంది. పాకిస్తాన్, బంగ్లాదేశ్ లను నమ్ముకుంటే తీవ్రవాదం తప్ప తిరిగొచ్చేది ఏమీ లేదని అర్థమైంది. ఇప్పుడు చైనాకున్న ఒకే ఒక్క దారి భారత్ తో రాజీ పడడమే. అమెరికా వేసి టారిఫ్ బరువును తట్టుకోవాలంటే భారత్ లాంటి భాగస్వామ్యం అత్యవసరమైంది. బ్రిక్స్ వేదిక ఎలాగూ ఉంది కాబట్టి భారత్ తో బంధం పెంచుకోవాలని అనుకుంటుంది. ట్రంప్ పాలనలు కొత్త వాణిజ్య యుద్ధాన్ని ఎదుర్కొంటున్న చైనా భారత్తో సంబంధాలను మరింత స్థిరపరచుకోవడానికి ప్రయత్నిస్తోంది. ఈ దిశగా మార్చి 8న చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ మాట్లాడుతూ న్యూఢిల్లీతో బీజింగ్ సంబంధాలు గత సంవత్సరంలో సానుకూల పురోగతి సాధించాయని చిలుక పలుకులు పలికారు. గతేడాది రష్యా ఆతిథ్యమిచ్చిన కజాన్ కార్యక్రమానికి భారత ప్రధాని నరేంద్ర మోడీతో చైనా అధ్యక్షుడు జిన్పింగ్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపడ్డాయని, అభివృద్ధికి వ్యూహాత్మక మార్గదర్శకత్వం వచ్చిందని కూడా వాంగ్ యీ పేర్కొన్నారు. అందుకే కలిసి పనిచేయడం రెండు దేశాలకు మంచిదని వాంగ్ వెల్లడించారు. మా నాయకులు ఇద్దరి ఆలోచనల్లో ఉన్నట్టి రెండు వైపులా హృదయపూర్వక సంబంధం కొనసాగించాలని అనుకుంటున్నట్లు వాంగ్ తెలిపారు. ఇక అన్ని స్థాయిలు ఇరు దేశాల మధ్య మార్పిడి, ఆచరణాత్మక సహకారాన్ని బలోపేతమయ్యాయని, గత కొన్ని నెలలుగా సానుకూలంగా ఫలితాలు సాధిస్తున్నట్లు పేర్కొన్నారు. భారత్ చైనాలు ఒకదానికొకటి అతిపెద్ద పొరుగు దేశాలని, రెండు దేశాలు ఒకరి విజయానికి ఒకరు దోహదపడే విధంగా భాగస్వామ్యులుగా ఉండాలని చైనా ఎల్లప్పుడూ నమ్ముతున్నట్లు చైనా విదేశాంగ మంత్రి వెల్లడించారు. అందుకే డ్రాగన్, ఎలిఫెంట్లు కలిసి సహకరించుకోవాలని అన్నారు. అయితే వాంగ్ కేవలం మంత్రి మాత్రమే కాదు, చైనాలో అతిపెద్ద అధికార పార్టీ అయిన కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనాకు పొలిట్ బ్యూరో సభ్యుడిగా కూడా వాంగ్ ఉన్నారు. కాబట్టి ఆయన మాట ఖచ్చితంగా చైనా అధ్యక్షుడి మాటతో సమానంగానే పరిగణించాల్సి ఉంటుంది. అందుకే గ్లోబల్ సౌత్ లో ముఖ్యమైన దేశాలుగా ఉన్న భారత్ చైనాల సాంగత్యం స్ట్రాంగ్ అవ్వాలని కోరారు. ఇక గ్లోబల్ సౌత్ లో ఆధిపత్యం, అధికార రాజకీయాల వంటివి లేకుండా ఇరు దేశాలు బాధ్యతగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. రెండు దేశాల చట్టబద్ధమైన హక్కులు, ప్రయోజనాలు కాపాడుకోవడమే కాకుండా అంతర్జాతీయ సంబంధాలను నియంత్రించి ప్రాథమిక నిబంధనలు కూడా నిలబెట్టాలని మంత్రి వాంగ్ ఆశించారు. చైనా, భారత్లు చేతులు కలిపితే అంతర్జాతీయ సంబంధాల్లో గొప్ప ప్రజాస్వామ్యానికి ప్రతినిధులుగా ఉంటామని, గ్లోబల్ సౌత్ ని బలంగా మార్చుకోవడానికి అవకాశాలు బాగా మెరుగుపడతాయన్నారు. అయితే చైనా మంత్రి వాంగ్ చెప్పిన మాటల్లో అభివృద్ధి చెందుతున్న రెండు పెద్ద దేశాలుగా చైనా, భారత్లు ఒకరినొకరు తగ్గించుకునే బదులు ఒకరినొకరు సహకరించుకుందామని ధోరణి కనిపిస్తోంది. అలాగే ఒకరినొకరు రక్షించుకోవడానికి బదులుగా ఒకరితో ఒకరు కలిసి పనిచేయాలనే అభిప్రాయం ఉంది. చైనా తన అవసరం కోసం ఎంత ఆతృత పడుతుందంటే ఇటీవల వరకు రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలకు కారణమైన సరిహద్దు వివాదాలను ద్వైపాక్షిక సంబంధాలతో ముడిపెట్టొద్దని కోరుతుంది. ఇలాంటి చిన్న చిన్న అంశాలు రెండు దేశాల మధ్య దౌత్యాన్ని మొత్తంగా ప్రభావితం చేయకూడదంటోంది. ఈ క్రమంలో భారత్ చైనాలు రెండు పురాతన నాగరికతలను చెబుతూ చారిత్రక సారూప్యతను కూడా తెరమీదకు తీసుకొస్తుంది. అందుకే న్యాయపరమైన పరిష్కారం కోసం సరిహద్దు ప్రాంతాల్లో శాంతిని కొనసాగించడానికి రెండు దేశాలకు తగినంత జ్ఞానం, సామర్థ్యం ఉన్నాయంటూ చైనా మైత్రి మంత్రం చదువుతోంది.
2025 నాటికి చైనా భారత్ మధ్య దౌత్య సంబంధాలు 75వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నాయి. అందుకే గత అనుభవాలను గుర్తుకు చేసుకుంటూ ఒక మైత్రి మార్గాన్ని ఏర్పరచుకోవాలని ఆశిస్తోంది. చైనా భారత్ సంబంధాలను బలమైన స్థిరమైన అభివృద్ధి మార్గంలో ముందుకు తీసుకెళ్లడానికి చైనా భారతదేశంతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉందని చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ పిలుపునిచ్చారు. కలిసి పనిచేయడం రెండు దేశాలకు మంచిదన్నారు. అయితే తూర్పు లడఖ్లో 4 సంవత్సరాల పాటు కొనసాగిన సైనిక ప్రతిష్టంభనకు ముగింపు పలికి రెండు పొరుగు దేశాల మధ్య గతేడాది సాధించిన పురోగతి తర్వాత చైనా ఈ వ్యాఖ్యలు చేసింది. బీజింగ్ లో చైనా వార్షిక విలేకరుల సమావేశం సందర్భంగా రెండు దేశాల సంబంధాల్లో చాలా కాలంగా ఉన్న ప్రతిష్టంభనకు ఫుల్ స్టాప్ పెట్టి ద్వైపాక్షిక సంబంధాలను ఎలా కొనసాగించాలని అనుకుంటున్నారు అనే ప్రశ్నకు సమాధానమిస్తూ మంత్రి వాంగ్ యీ ఈ వ్యాఖ్యలు చేశారు. చైనా ఎప్పుడూ స్మార్ట్ గానే ఉంటుంది. అయితే భారత్ అమాయకత్వంలోనూ అప్రమత్తంగానే వ్యవహరిస్తుంది. అందుకే ఈ రెండు దేశాల మధ్య చారిత్రక శత్రుత్వం ఉన్నప్పటికీ వాణిజ్యంలో మాత్రం పెద్దగా గ్యాప్ రాలేదు. అందుకే ట్రంప్ టారిఫ్ మోతలకు తట్టుకోలేని చైనా ఇప్పుడు భారత్ వైపు చూస్తోంది. నిజానికి చైనాకు అమెరికాకు మధ్య వాణిజ్య యుద్ధం నడిచినా చైనా తన ప్రయోజనాల కోసం భారతదేశాన్ని కాక పట్టినా అది మన దేశానికే మంచిదన్నది గతంలోనే కాక ఇప్పుడు కూడా రుజువు అవుతోంది. దశాబ్దాలుగా చైనా భారత్ సంబంధాల్లో ఇలాంటి ఒడిదుడుకులు కనిపిస్తూనే ఉన్నాయి. 4 ఏళ్ల క్రితం సరిహద్దు తూర్పు లడఖ్లో చివరి ఘర్షణ జరిగింది. డెపాంగ్, డెమ్చోక్ అని 2 ఘర్షణ ప్రాంతాల్లో ఏర్పడిన ఈ ఉద్రిక్తతల తర్వాత గత 4 సంవత్సరాలుగా ఇరు దేశాల మధ్య సంబంధాలు స్తంభించాయి. 2020లో భారత్, చైనా దళాలు లడఖ్లోని గల్వాన్ లోయలో హింసాత్మక ఘర్షణకు దిగడంతో ఈ ప్రతిష్టంభన ప్రారంభమైంది. దీని ఫలితంగా రెండు వైపులా ప్రాణనష్టం కూడా జరిగింది. దీనికి ముగింపు పలికేందుకు రెండు దేశాలు తమ సైన్యాన్ని ఉపసంహరించుకోవాలని ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. తర్వాత గతేడాది చివర్లో భారత్, చైనాలు సరిహద్దు నుండి ఇరు సైన్యాలను వెనక్కి పిలవాలని నిర్ణయించుకున్నాయి. దాదాపు 60 సంవత్సరాల్లో భారత్, చైనా సరిహద్దుల్లో మరణాలు నమోదైన మొదటి సంఘటన ఇది. అయితే ఈ ప్రతిష్టంభన తర్వాత రెండు దేశాల ప్రతినిధుల మధ్య అనేక సమావేశాలు, చర్చలు జరిగాయి. వాటిలో ప్రధాని మోడీ, ప్రెసిడెంట్ జిన్పింగ్ మధ్య కూడా సమావేశం జరిగింది. ఆ తర్వాత భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీలు బీజింగ్ లో 23వ స్పెషల్ రిప్రజెంటేటివ్ డైలాగ్ను నిర్వహించారు. అప్పటి నుండి ఇరు దేశాల మధ్య చర్చలు మొదలయ్యాయి. గతేడాది అక్టోబర్ 23న రష్యాలోని కజాన్లో జరిగిన బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో కూడా మోడీ, జిన్పింగ్ ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. 5 సంవత్సరాల్లో ఇది వారి మొదటి అధికారిక చర్చ. ఈ సమావేశం తర్వాత 2020లో ప్రారంభమైన ప్రతిష్టంభన నుండి తూర్పు లడఖ్లో పరిష్కారం కాని చివరి 2 ఘర్షణ అంశాలపై ఒక అవగాహనకు వచ్చినట్లు రెండు పక్షాలు వేర్వేరు పత్రికా ప్రకటనలు విడుదల చేశాయి. తూర్పు లడఖ్లో సైనిక విరమణ ప్రక్రియను పూర్తి చేయడానికి రెండు దేశాలు ఒక ఒప్పందం కుదుర్చుకున్నాయి. అయితే ముందుగా భారత్ దీనిపై స్పందించి చైనాతో సంబంధాలను నార్మలైజ్ చేయడం కోసం జాగ్రత్తగా నడవాలని కోరుకుంది. అలాగే ఇటీవల చైనా విదేశాంగ మంత్రి వాంగ్ తో జరిగిన సమావేశంలో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ ద్వైపాక్షిక చర్చలు జరిగాయి. ఇందులో ఇరు దేశాల మధ్య సంబంధాలు పరస్పర విశ్వాసాన్ని పునరుద్ధరించాలని, సరిహద్దు శాంతిని సంయుక్తంగా నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. సరిగ్గా ఇలాంటి పరిస్థితుల మధ్య అమెరికాకు, చైనాకు మధ్య టారిఫ్ల చిచ్చు రాజుకుంది. దీనితో అమెరికా, చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు పెరిగాయి. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా వస్తువులపై 20% సుంకాన్ని విధిస్తున్నట్లు ప్రకటించారు. దీనికి ప్రతిస్పందనగా చైనా, అమెరికా దిగుమతులపై ప్రతి సుంకాలను విధించింది. ఈ చర్య ప్రపంచంలోని రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య వాణిజ్య యుద్ధానికి కారణమైంది. అమెరికా సుంకాలు ప్రపంచ వాణిజ్య సంస్థ నియమాలను ఉల్లంఘిస్తున్నాయని చైనా ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆరోపించింది. ఈ పెరుగుదల వరల్డ్ ట్రేడ్ సెంటర్ నిబంధనలను ఉల్లంఘించడమేనని వెల్లడించింది. ఇక చైనా ప్రతీకార చర్యలో భాగంగా అమెరికా బొగ్గు, లిక్విడ్ నాచురల్ గ్యాస్ ఎగుమతులపై 15% సుంకం విధించింది. అలాగే ముడి చమురు, వ్యవసాయ యంత్రాలు, భారీ కార్లపై 10% సుంకం విధించింది. ఈ సుంకాలు ఫిబ్రవరి 10 నుండి అమల్లోకి రానున్నాయి. అదనంగా జాతీయ భద్రతా ప్రయోజనాలు పేర్కొంటూ టంగ్స్టన్, టెల్లూరియం, రుతేనియం, మాలిబ్డినం, రుతేనియం సంబంధిత అరుదైన లోహాలపై ఎగుమతి నియంత్రణను విధించింది చైనా.
అయితే అమెరికా చైనా మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నప్పటికీ పరిష్కారం కోసం ప్రయత్నాలు కూడా చేస్తున్నాయి. రాబోయే రోజుల్లో చైనా అధ్యక్షుడు జిన్పింగ్ తో ప్రెసిడెంట్ ట్రంప్ మాట్లాడే అవకాశం ఉంది. ఇద్దరు నాయకులు ఇద్దరికి ప్రయోజనం చేకూరే ఒప్పందంపై చర్చలు జరుపుతారని అంచనాలున్నాయి. ఇవి వాణిజ్య ఉద్రిక్తతలను తగ్గించగలవని, ఆర్థిక అంతరాయాలను నివారించవచ్చని భావిస్తున్నారు. అయితే ఈ వాణిజ్య యుద్ధం ప్రభావం అంతకు మించింది. అందుకే ట్రంప్ టారిఫ్లపై మండిపడిన చైనా అమెరికా యుద్ధం కోరుకుంటే అది టారిఫ్ వార్ అయినా, ట్రేడ్ వార్ అయినా లేదా మరే ఇతర యుద్ధమైనా మేము తుది వరకు పోరాడేందుకు సిద్ధమని చైనా రాయబార కార్యాలయం తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో రెండు దేశాలు ఆర్థిక నష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అమెరికా ఎగుమతులపై చైనా విధించే సుంకాలు అమెరికన్ వ్యాపారాలు, వినియోగదారులను ప్రభావితం చేసే అవకాశం ఉంది. అయితే చైనా వస్తువులపై అమెరికా విధించే సుంకాల వల్ల ధరలు పెరిగి డిమాండ్ తగ్గడానికి దారితీయవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. కాబట్టి ఈ పరిస్థితుల్లో చైనాకు మరో అతిపెద్ద మార్కెట్ గా ఉన్న భారత్ సహకారాన్ని డ్రాగన్ కంట్రీ కోరుకుంటుంది. ఇక గతంలో ఇలాగే అమెరికా చైనాల మధ్య టారిఫ్ వార్ నడిచినప్పుడు భారత్ భారీగా లాభపడింది. ట్రంప్ మొదటి పదవీ కాలంలో చైనాపై సుంకాలు పెంచిన తర్వాత భారత్ నుండి అమెరికాకు ఎగుమతులు పెరిగాయి. ఆ సమయంలో అమెరికాకు ఎగుమతులు చేసే దేశాల్లో భారత్ 4వ అతిపెద్ద లబ్ధిదారుగా నిలిచింది. అలాగే ప్రస్తుతం చైనా దిగుమతులపై అమెరికా భారీ సుంకాలు విధించడంతో మరోసారి యుఎస్ ప్రత్యామ్నాయ సరఫరాదారుల కోసం చూస్తుంది. ఈ క్రమంలో ఇటీవల భారత్ పై కూడా ట్రంప్ పరస్పర సుంకాలు విధించడం, ఏప్రిల్ నుండి అవి అమల్లోకి వస్తూ ఉండగా భారత్ తెలివైన స్టెప్ తీసుకుంది. అమెరికా భారత్ మధ్య ఫ్రీ ట్రేడ్ ను తీసుకొచ్చి ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. అంటే ఇరు దేశాల మధ్య వాణిజ్యంలో సుంకాలు నామమాత్రంగా ఉంటాయి. దీనితో ఇప్పుడు ట్రంప్ కూడా భారత్ వైపు మొగ్గారు. ఈ పరిణామంతో భారత్ అమెరికా వాణిజ్య సంబంధాలు మరింత మెరుగ్గా నడుస్తాయి. ఇది ఖచ్చితంగా చైనా ఆర్థిక వ్యవస్థకు నష్టమనే చెప్పాలి. ప్రస్తుతం ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయంతో ప్రపంచ వాణిజ్య వ్యవస్థపై భారీ ప్రభావం పడే అవకాశం ఉంది. అలాగే అమెరికా చైనా మధ్య వాణిజ్య యుద్ధం మళ్లీ మొదలైతే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలైన ఈ రెండు దేశాలపైనే కాకుండా ప్రపంచ దేశాలపైన తీవ్ర ప్రభావం పడనుంది. ఈ తరుణంలో చైనా భారత్ ను మచ్చిక చేసుకునే ప్రయత్నం చేస్తుంది. అమెరికాతో చెడినప్పటికీ భారత్ తో వాణిజ్యాన్ని నడిపే విధంగా వ్యూహాలు రచిస్తోంది. ఎందుకంటే భారతదేశంలో చైనా యాప్ లో నిషేధానికి గురైనప్పటికీ, సరిహద్దుల్లో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు వచ్చినప్పటికీ భారత్ చైనా మధ్య వాణిజ్యం లాభసాటిగానే సాగింది. ఇటీవల భారతదేశంతో చైనా ద్వైపాక్షిక వాణిజ్య గణాంకాలను చూస్తే 2021 నుండి 2022 వరకు సుమారు 130 బిలియన్ల వాణిజ్యం జరిగింది. ఇది మునుపటి ఆర్థిక సంవత్సరం కంటే 44% ఎక్కువ. అలాగే చైనాకు భారతదేశం ఎగుమతులు కూడా 2020-2021లో ఉన్న 17.51 బిలియన్లతో పోల్చుకుంటే 2021-2022 నాటికి 26.46 బిలియన్లుగా పెరిగింది. ఇక ఒక దేశం ఎగుమతి ప్రధాన దేశంగా ఉండాలంటే అది దిగుమతి ప్రధాన దేశంగా కూడా ఉండాలి. దాని ధర కారణంగా చైనా భారతదేశానికి అత్యంత ముఖ్యమైన దిగుమతి వనరు. కాబట్టి చైనాకు భారత్ అవసరం ఉంది. మరి చైనా కొత్త బాణి ఈ బంధాన్ని ఎక్కడి వరకు తీసుకెళ్తుందో, ఎప్పటిలాగే మధ్యలో వదిలేస్తుందో చూడాలి. డ్రాగన్లో ఉన్న వంకర కోణం భారతదేశానికి తెలియంది కాదు. గత అనుభవాలు కూడా లేకపోలేదు. అందుకే భారత్ కూడా తెలివిగానే అడుగులేస్తోంది. చైనాతో బంధం పెంచుకుంటే పాకిస్తాన్కు చెక్ పెట్టడమే కాకుండా అమెరికా ఆధిపత్య ధోరణిని మాపై ప్రదర్శించొద్దు అనే సంకేతం కూడా పంపినట్లు ఉంటుంది. మరి ఈ పరస్పర బంధాలు ఎలా కొనసాగుతాయో చూద్దాం. For more videos like this, subscribe Big TV channel.